చెప్పండి శేఖర్ గారు, ఈరోజు చూసుకుంటే కాఠ్మండ్లో జరుగుతున్నటువంటి ఏదైతే నేపాల్లో జరుగుతున్న అల్లర్ల కారణంగా అక్కడ ఉన్నటువంటి అంతా కూడా కర్ఫ్యూ విధిస్తున్న పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో అక్కడంతా కూడా ఇబ్బంది పడినట్టు పరిస్థితి కనిపించింది. ఈరోజు ప్రభుత్వాలు చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా సురక్షితంగా మన రాష్ట్రానికి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని అంతా కూడా ఏ విధంగా చూడాలి ఏంటి, మీకు ఏమనిపిస్తుంది? అక్కడ ఒకసారిగా చిక్కిపోయారంటే మీకు ఎలా అనిపించింది ఏంటి? అంటే వీళ్ళు మా అమ్మగారు, అత్తయ్య, ఇంకా ఇక్కడ మా క్లోజ్ రిలేటివ్స్ ఒక 20 మంది ఈ ఏరియా నుంచి వెళ్ళారండి. సెప్టెంబర్ 3న బయలుదేరారు. అంతా ఎప్పుడు రెగ్యులర్గా వీళ్ళు వెళ్తున్న యాత్రలాగే వెళ్ళారు. మొన్న 2 days బ్యాక్ బీహార్ బయలుదేరిపోలే, జషీద్ అక్కడ జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవడానికి. ఆ రోజు అమ్మగారు అంటే అక్కడ మెయిన్ మన నెట్వర్క్ ఉండదు కదా, సిమ్లు గట్రా మనం పని చేయవు. సో ఏదో వైఫై ఎక్కడో చిన్న సిగ్నల్ ఉంటే ఆ ఏరియాకి వచ్చి అమ్మగారు ఫోన్ చేయడం, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చేస్తున్నారు. ఆ రోజు నైట్ చెప్పారు కొంచెం ఇక్కడ పరిస్థితి బాగాలేదు, బయట గొడవలు గట్రా జరుగుతున్నాయి, ఇప్పుడే పశుపతినాథ్ మందిర దర్శనం అయింది, ఆ చుట్టూ కొంచెం అల్లర్లు జరుగుతున్నాయి అని చెప్పారు. అండ్ మేము ఓకే నార్మల్ అనుకున్నాం, టీవీలో అప్పుడు కూడా ఇంకా పూర్తి అప్డేట్స్ లేవు కాబట్టి. కానీ నిన్న మార్నింగ్ మా అత్తయ్య గారు ఫోన్ చేశారు, ఆవిడ మాజీ ప్రెసిడెంట్ ఇక్కడ టీడీపీ, ఆవిడ ఫోన్ చేసి ఇలా కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు ఇక్కడ, మేము ఒక రూమ్లో లాక్ చేసుకుని ఉన్నాం, బయట అంతా కర్ఫ్యూ ఉంది, ఆర్మీ ఇంకా పూర్తిగా రాలేదు, సో మేము సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది, ఎవరికైనా హైయర్ అథారిటీస్కి ఇంటిమేట్ చేయండి అని మార్నింగ్ 6:30కి నాకు కాల్ చేశారు. నేను ఈలోపే మా ఇక్కడ ఏఎంసీ చైర్మన్ గారు కరోత్ నరసింహరావు గారికి ఫోన్ చేసి ఇలాగా ఒకసారి వెళ్ళి మాట్లాడదాం మినిస్టర్ గారితో కానీ ఎమ్మెల్యే గారితో అని మేము ప్రిపేర్ అయ్యే లోపే మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఏంటి, లోకేష్ గారు ఆల్రెడీ దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారని. అప్పటికి ఒక మధ్యాహ్నం అయ్యేసరికి మా అమ్మగారు ఫోన్ చేసి ఇక్కడ అంతా మాకు బాగుంది, మా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, నైట్ 10 గంటలు ఫ్లైట్ ఉందన్నారు, మేము వచ్చేస్తాము, ఇబ్బంది లేదు అని చెప్పి క్లియర్గా మాకు ఇచ్చాము. మేము రిలీవ్ అయిపోయాం. అంటే అంత ఫాస్ట్గా రెస్పాన్స్ గవర్నమెంట్ నుంచి ఉండడం వల్ల. కానీ నైట్ మళ్ళీ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి నైట్ రాలేకపోతున్నాం, ఈరోజు మార్నింగ్ బయలుదేరిపోతాం అని చెప్పి మాకు ఉదయం ఫోన్ చేశారు. ఆల్రెడీ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చేసారు అది చెప్పారు. అంటే మేము చాలా టెన్షన్ పడ్డాం, ఎందుకంటే అక్కడ అమ్మగారు చెప్పేది ఏంటంటే చాలా పెద్ద పెద్ద కత్తులతోని రాడ్లతోని బయట కొంచెం చాలా గొడవగా ఉంది. పేషెంట్లు కదా, అందరూ ఏజ్డ్ పీపుల్, లైక్ అందరూ 50+ ఉన్న వాళ్ళు, ఫుడ్ ఇవన్నీ ఎలా దొరుకుతాయి, ఆర్గనైజర్స్ కూడా బాగానే అన్ని ఫుడ్ ఇవన్నీ అరేంజ్ చేశారంట. మా టెన్షన్ పడుతున్నాం. కానీ ఎప్పుడైతే లోకేష్ గారు యాక్షన్లోకి వచ్చి మొత్తం అంతా ఆయన అరేంజ్ చేసి ఇంకా మాకు ఎటువంటిది ఇల్లు కదిలి ఎవరికి ఈ ఇన్ఫర్మేషన్ కోసం అడిగే పరిస్థితి లేకుండా మొత్తం అంతా ఆయన అరేంజ్ చేసే బట్టి మేము కొంచెం రిలీవ్ అయ్యాం. సో డెఫినెట్గా గవర్నమెంట్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ విషయంలోనే. ఓకే.